వెల్కమ్ టు విజిల్. ప్రముఖ చరిత్రకారులు పాపినేని సాయి గారు విజిల్ ప్రేక్షకులతో ముచ్చటించడానికి మన ముందున్నారు. సాయి పాపినేని గారు ఆంధ్ర నగరి, ఆంధ్ర పదం. గతంలో ఆయన అమరావతి మీద నా రాజధాని అమరావతి అని ఏదైతే ఆయన ఒక రచన చేశారో అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి హృదయాలని తడిచేసి, అది హృదయాన్ని తాకిన ఆ భావోద్వేగం కంటి తడి రూపంలో బయటకు వచ్చింది. అందులో నేను కూడా ఒకడిని. ఆయన స్వయంగా ఇంతకుముందు ఆయన రాసింది ఆయన చదివారు, అది మీరు విన్నారు. సాయి గారి నేపథ్యం ఏంటి, అసలు ఈ అమరావతి అనే పేరు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరే ఆ పేరుకి, ఆ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతిని ఆ పేరును సృష్టిస్తే దాన్ని ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ పేరుని మళ్ళీ పునరుద్ధరించారు అనేది జరుగుతున్న చర్చలో అసలు అమరావతి అనే పేరు ఆంధ్రుల చరిత్రలో ఎక్కడ మొదలైంది అనేది, దానికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటి అని తెలుసుకుందాం. సాయి గారు, వెల్కమ్ టు విజిల్. నమస్కారం అండి, ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఈ ఆంధ్ర నాట అమరావతి అనే ఆ పదం చారిత్రక నేపథ్యం ఏంటండి? చరిత్ర దాన్ని రెండు విధాలుగా చూడాలండి. ఒకటి లింగ్విస్టిక్గా, కొంచెం ఎటిమలాజికల్గా చూస్తే ఈ అమర అనే పదం మనకి ఋగ్వేదం నుంచే వస్తుంది. దేవతల అనే అర్థంతో వస్తుంది. దేవతల వతి అంటే దేవతల రాజధాని, దేవతల ఊరు అని అర్థం అనమాట. అమరావతి ఇంద్రుడి రాజధాని. తర్వాత ఏంటంటే అది మనకి జనబాహుళ్యంలో అమరావతి అనే పేరు కనిపిస్తూ ఉండింది. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం తర్వాత మనకి ఇనప యుగ నాగరికత అనేది భారతదేశంలో గంగా సింధు మైదానంలో మొదలై దక్షిణానికి విస్తరించింది. 6వ శతాబ్దానికి వింధ్యకి దక్షిణాన ఒకే ఒక్క నాగరికత కేంద్రం అమరావతి. అంటే ఇప్పుడు మన కృష్ణ ఒడ్డున అమరావతి స్తూపానికి దగ్గరలో ఉండింది. తర్వాత మనకి గుంటూరు జిల్లా చేబ్రోల్లో కూడా ఇదే కొన్ని నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటారు, అంటే నల్లని మెరుగుపెట్టిన కుండలు ఇక్కడ దొరికాయి. అది చాలా ఎక్స్పెన్సివ్ కుండలు ఆ కాలంలో అన్నమాట. అది ఇనపయుగ సంస్కృతిని, నాగరికతని సూచించే ఆనవాళ్ళు అనమాట. అంటే దక్షిణ దేశంలో ఇంకా ఎక్కడా రాని కాలంలోనే అమరావతిలో నాగరికత వేళ్ళూనింది. ఈ వేళ్ళూనిన నాగరికత చుట్టూ కొన్ని బృహచ్చలాలు కనిపించాయి. అవి ఇనపయుగానికి పూర్వపు బృహచ్చలాలు ఉన్నాయి. బృహచ్చల సమాధుల్ని భారతదేశంలో ఇనపయుగానితోటి అన్వయించుకుంటాం మనం. కానీ అమరావతిలో బృహచ్చలలు ఇనపయుగానికి ముందే మొదలయ్యాయి. అంటే ఈ బృహచ్చలలు ఎక్కడెక్కడికి వెళ్ళాయో అక్కడక్కడికి అమరావతి నుంచి నాగరికత విస్తరించింది అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా దక్షిణ దేశానికి అంతటికీ నాగరికతనిచ్చిన ప్రాంతం అమరావతి. అంతేకాకుండా మనకి కనింగ్హామ్ గారి మునిమానవుడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనుకుంటాను, ఆయన ఒక పేలియోబాటనిస్ట్. ఆయన చెప్పేదాని ప్రకారం సౌత్ ఇండియాలో మొట్టమొదట సేద్యం చేసిన రైతులు అమరావతి చుట్టుపక్కల కృష్ణ ఒడ్డునే చేశారు. అంటే అమరావతి నాగరికతకి నాందే కాదు, దక్షిణ దేశానికి అన్నపూర్ణ కూడా. ఈ అన్నంతో పాటు నాగరికతను పంచిన అమరావతి మనది. అక్కడే మన రాజధాని ఏర్పడబోతూ ఉంది, నవ్యాంధ్ర రాజధాని. ఈ అమరావతి అనే పేరు గురించి అడిగారు కాబట్టి దాని గురించి చెప్తాను. అమరావతి ఒకప్పటి పేరు ఆ ప్రాంతానికి ధాన్య కటకము. ఎందుకంటే ధాన్యం అక్కడ స్టోర్ చేసి అక్కడి నుంచి ధాన్యం పంచారు కాబట్టి దానికి ధాన్య కటకం అనే పేరు వచ్చింది. ఈ ధాన్య కటకం అనే పేరుని సౌత్ ఈస్ట్ ఏషియా అంటే మన ఆగ్నేయాసియా దేశాల్లో అనేక చోట్ల దాన్నే మళ్ళీ వాడారు. ధాన్య కటకం పేరు
ఆ దేశంలో ఎక్కడెక్కడైతే మనకి ప్రాచీన నాగరికత ఆనవాళ్ళు కనిపిస్తాయో అక్కడ ధాన్యకటకం, ధనకడ, దమకడ అనే పేర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళిన ఆర్కిటెక్ట్స్ కానీ, సేనాపతులు కానీ, ఇక్కడి నుంచి వెళ్ళిన బౌద్ధ భిక్షువులు, సన్యాసులు, గురువులు అందరూ ప్రపంచమంతా తిరిగారు. వాళ్ళందరూ జ్ఞానాన్ని తీసుకెళ్ళి ఆ ఆనవాళ్ళని మిగిల్చారు. ఇవాళకి కూడా నాసిక్లో కానీ, సాంచి, సారనాథ్, కార్లా అన్ని చోట్ల ధాన్యకటకం పేరు కనిపిస్తూనే ఉంటుంది. నాటి అమరావతి నాలెడ్జ్ సెంటర్ అంటారు. నాలెడ్జ్ సెంటర్ కూడా. ఎందుకంటే ఎక్కడ భుక్తి దొరుకుతుందో అక్కడే మేధావి అనేవాడు బతకగలడు. కాబట్టి న్యాచురల్గా ఏది అయితే నాగరికత కేంద్రం అవుతుందో అదే నాలెడ్జ్ కూడా కేంద్రం అవుతుంది. కాబట్టి దాంట్లో ఏమి పెద్ద అతిశయోక్తి ఏం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ బౌద్ధ యుగం కొత్త పుంతలు తొక్కింది. బౌద్ధ మతం మహాయానానికి నాంది బీజం ఇక్కడే పడింది. వీళ్ళని శైలీయులు అని వేరియస్ నేమ్స్ ఉన్నాయి. మహాసాంఘికులు, శైలీయులు ఇలాంటి చాలా సంఘాలు ఏర్పడ్డాయి, అంటే బ్రాంచెస్ ఏర్పడ్డాయి. వీటిలో ఈ శైలీయులు ముఖ్యంగా 3 శైలాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి తూర్పు, ఒకటి పడమర, ఒకటి ఉత్తరం. ఈ 3 ధాన్యకటక నగరానికి తూర్పు, పడమర, ఉత్తరంగా ఉన్న ఆరామాలు. 7వ శతాబ్దంలో హ్యూన్సాంగ్ అనే చైనా యాత్రికుడు ఇక్కడ ఒక 2 ఏళ్ళు గడిపాడు. ఈయన ధాన్యకటకంలో గడిగినప్పుడు కృష్ణానది ఒడ్డున 15 కిలోమీటర్లు ఇవాళ లెక్కలో వేసుకోండి పొడవున ఈ నగరం ఉండేది. ఇప్పుడు పతనావస్థలో ఉంది. దీనికి తూర్పున పూర్వశైలం అంటే పుబ్బశైలం అంటారు, పడమటన అపరశైలం ఆర్ అవరశైలం అంటారు, ఉత్తరాన ఉత్తరశైల అనే 3 ఆరామాలు, గొప్ప ఆరామాలు ఉన్నాయి. అక్కడ చాలా జ్ఞానబోధ జరిగేది. చాలామంది, ఎంతోమంది ధార్మిక చింతనలో కానీ, తర్కంలో కానీ రీసెర్చర్సు, శిష్యులు, శిష్య బృందాలు అందరూ ఉండేవారు అన్నమాట. వీళ్ళందరూ ఆ మతంలో కొన్ని శాఖలకి ఉత్తర శైలీయులు, పుబ్బశైలీయులు, అపరశైలీయులు అనే పేర్లు పెట్టారు. ఇక్కడ అమరావతిలో 2వ శతాబ్దం క్రీస్తు శకం 2వ శతాబ్దానికి పూర్తిగా కట్టడం పూర్తి అయిన స్తూపం ఉండేది. అది ఎలియట్ అని గుంటూరు కలెక్టర్గా చేసిన ఆయన దాన్ని అంతా తవ్వకాలు చేసినప్పుడు దాన్ని లెక్క పెట్టాడు. మొత్తం ట్రిగనోమెట్రిక్ సర్వే చేసి దీని ఎత్తు ఎంత ఉండవచ్చు అంటే 140 అడుగుల పొడవు మినిమం అన్నాడు. 140 అడుగుల పొడవు అంటే ఒక 15 అంతస్తులు, 14 అంతస్తులు, 15 అంతస్తులు బిల్డింగ్, దానిపైన ఛత్రం కూడా ఉంటుంది. అంటే కుతుబ్ మినార్ కన్నా ఎత్తు, తంజావూరు బృహదేశ్వర ఆలయం కన్నా ఎత్తు, దక్షిణాదిలో మనకు అన్నిటికన్నా ఎత్తైన బిల్డింగ్ ఎల్ఐసి బిల్డింగ్ అని చెప్పుకునేవాళ్ళం మా చిన్నప్పుడు, మౌంట్ రోడ్లో ఉండేది, దానికన్నా ఎత్తైంది. అంటే ఈ ప్రాంతంలో ఆసియా ఖండం అనుకోవచ్చు, లేకపోతే భారతదేశమే అనుకుందాం, అత్యంత పొడవైన అంటే ఎత్తైన మానవ నిర్మిత కట్టడం అమరావతి. 1వ శతాబ్దం 2వ శతాబ్దంలో కంప్లీట్ అయితే మళ్ళీ కుతుబ్ మినార్ కట్టేదాకా, లేకపోతే రాజేంద్ర చోళుడి టైంలో బృహదేశ్వర ఆలయం కట్టేదాకా 1000 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో అత్యున్నత మానవ నిర్మిత కట్టడం అమరావతి స్తూపం. మన పాఠ్యపుస్తకాల్లో మనం చెప్పుకోం, గొప్ప కూడా చెప్పుకోం. అనవేమారెడ్డి తన దానశాసనంలో సహజ చిత్ర విన్యాసం అత్యున్నతం అని చెప్పాడు, చైత్యం అత్యున్నతం అని రాశాడు. అప్పట్లో ఇన్స్క్రిప్షన్ కూడా ఉంది. ఆయన చెప్పాడు ఇదే అన్నిటికన్నా ఎత్తైనది అని. రాతి మీద చెక్కిన శాసనం. అంత అది మనకి తెలుసు, మన వాళ్ళు ఎండార్స్ చేశారు, కానీ మన పుస్తకాల్లో కనిపిస్తుంది, మనం చెప్పుకోం. కానీ మనకి మోడర్న్ ఏజ్లో అమరావతి మనకు కనిపించేటప్పటికి అదొక మట్టి దిబ్బగా దొరికింది, దీపాల దిన్నె అని.
ఈ దీపాల దిన్నెని డిస్కవర్ చేసింది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు. అప్పుడు ఆయన చింతపల్లి జమీందారు. అది ఒక చాలా ఆ నేపథ్యం చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. అదే టైంలో 1790లో పుర్రెల కరువు అని ఒక పెద్ద కరువు వచ్చింది. ఎంతోమంది చనిపోయారు, కోట్ల కొలది మనుషులు చనిపోయారు సౌత్ ఇండియాలో. ఎక్కడెక్కడో పాలమూరు, రాయచూరు, కర్నూలు ఈ ప్రాంతం నుంచి పొట్టగొట్టుకొని ఎంతోమంది వలస వచ్చారు. దేశం అంతా పుర్రెలు కనిపించాయంట బీడుల్లో. అందుకే దానికి పుర్రెల కరువు అనేవాళ్ళు. మనిషి ముఖం చూస్తే అంతా ఎండిపోయి పుర్రెలాగా కనిపించేయంట మొహాలు. అంత పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిన టైంలో జరుగుతూ ఉన్నది ఏంటి అంటే, ఒక పక్క టిప్పు సుల్తాన్ తోటి యుద్ధం జరుగుతూ ఉంది బ్రిటిష్ వాళ్ళకి, మరో పక్క మరాఠాలు బ్రిటిష్ వాళ్ళతో చేయి కలిపేశారు. ఇక నిజాం, హైదరాబాద్ నైజాం ఉన్నారు. హైదరాబాద్ నైజాం దగ్గరికి వెళ్ళి నువ్వు డొమినియన్ స్టేటస్ తీసుకో, నీ పరిపాలన నువ్వు చేసుకో, ఎందుకు యుద్ధాలు ఖర్చులు, ఆ యుద్ధాలు ఖర్చులు మేము చూసుకుంటాం, యూ బికమ్ ఏ బ్రిటిష్ ప్రొటెక్టరేట్. ఆయన దానికి సంతకం చెయ్యాలి. ఆ సంతకం చేయంగానే బ్రిటిష్ ఫోర్సు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూర్చోబెట్టాలి. అది మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి, మెడ్రాస్ ఇంజనీరింగ్ కోర్ వాళ్ళు, మెడ్రాస్ రెజిమెంట్ వాళ్ళు ఒక పెద్ద సైన్యం బయలుదేరింది. ఈ నిజాం సైన్యానికి 2 గొప్ప ఫోర్ట్రెస్లు అన్నమాట. అంటే స్థానాలు ఏంటి అంటే కొండపల్లి, కొండవీడు. సరిగ్గా దానికి దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అప్పట్లో గుంటూరు. సో వీళ్ళు ఏమన్నారంటే గుంటూరులో క్యాంటోన్మెంట్ పెడదాము అనే ప్రస్తావన వచ్చింది. అనగానే కొంతమంది ఆఫీసర్లు వచ్చారు మెడ్రాస్ నుంచి. వచ్చి గుంటూరు అంతా చేసి చూసి, ఇప్పుడు మన బస్ స్టాండ్ ఉంది చూసారా, గుంటూరు బస్ స్టాండ్, అది ఒక చెరువు. ఆ చెరువుకు అవతల గుంటూరు ఉండేది. ఇటు పక్కన అప్పటికి గుంటూరు ఇంకా ఎక్స్టెండ్ అవ్వాల. అంటే ఇప్పుడు చూసే పాత గుంటూరే గుంటూరు అప్పట్లో. ఇటు పక్కన కొత్తపేట అని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తన భూముల్లో ఒక ఊరు స్టార్ట్ చేసి దానికి లక్ష్మీపురం అని పేరు పెట్టుకున్నాడు. అక్కడ దివాణం పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తపేట ఉన్న ఏరియాలో అక్కడ మంచినీరు పడుతుంది. మనకి గుంటూరు చాంతాడు అనే ఒక ఇది ఉంది కదా, దాన్ని ఏమంటారు నానుడి. ఎంత చాంతాడు, ఎంత పొడుగు అంటే నీళ్లు అంత కిందకి పోతే కానీ నీళ్లు దొరికేవి కావు గుంటూరులో. కానీ ఈ ఏరియాలో మాత్రం నీరు పైకే వస్తుంది. అందుకని ఇది కంటోన్మెంట్కి సరిపోతుంది. అంటే ఇదేమో ఈయన వెంకటాద్రి నాయుడు గారిది, ఆయన అడగాలి అని కలెక్టర్ గారు పిలిపించారు. ఆయన ఆ కలెక్టర్ గారి పేరు ఆండ్రూ ర్యామ్. ఆ టైంలో ఈయన పిలిపించి అనగానే ఈయన కూడా చాలా హ్యాపీ. ఏమన్నా అంటే నాది చింతపల్లి జమీందారి, భూములు ఇక్కడ ఉన్నాయి. చింతపల్లిలో ఏమో నీరు ఎత్తు, అది కృష్ణ లెవెల్ కన్నా బాగా ఎత్తున ఉంటుంది అనమాట సత్తెనపల్లి వైపు. అంతదాకా నీరు రాదు, కొంచెం కిందకి వస్తే నాకు నీరు వస్తే ఉంటుంది. నేను అమరావతికి మార్చుకుంటాను. అమరావతి అని ఆయన పేరు పెట్టలా అప్పటికి. ఇంకా ఆయన ఏమనుకున్నాడు, అమరేశ్వర స్వామి గుడి దగ్గర నేను ఊరు కట్టుకుంటాను, నాకు అక్కడికి ఇచ్చేయండి, ఆ ల్యాండ్ ఇవ్వండి. కానీ ఒక 10-15 ఏళ్ళు, కరెక్ట్గా డేట్ నాకు కూడా తెలియదు, 10 ఏళ్ళు అనుకుంటాను, ఏదో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ మాత్రం తీసుకున్నాడు. శిస్తు మీద ఒక ఎగ్జెంప్షన్ తీసుకొని ఈయన అక్కడ ఊరు కట్టుకుంటాను. ఈ ఏరియాలో ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు కదా, క్యాంటోన్మెంట్ లక్ష్మీపురం ఏరియా గుంటూరు, నేను మీకు లీజు మీద ఇస్తాను, మీరు సంవత్సరం లీజు డబ్బులు కట్టండి. అంటే ఈయన అమరావతి కట్టేటప్పుడే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆలోచిస్తారో అలాగే ఆలోచించాడు ఈయన కూడా. అమరావతి కట్టేటప్పుడే మన చేతికి మట్టకుండా, మన జేబులోంచి డబ్బులు పోకుండా ఎగ్జెంప్షన్ తీసుకొని పబ్లిక్ అదే గవర్నమెంట్ నుంచి అప్పుడు లీజు. అది ఒక్కొక్కసారి హిస్టరీ రిపీట్స్ అంటారు చూసారా, అది చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే నాకు ఒకసారి అమరావతి గురించి ఆలోచించేటప్పుడు ఇది ఈ మానవ మాతృలు అనుకున్న సంకల్పం కాదు, ఆ కృష్ణమ్మ సంకల్పం అనిపిస్తుంది. ఆ రకంగా ఆయన మొదలెట్టి ఆ 15 ఏళ్ళు ఇది లేదు. ఇంకోటి ఏం చేశాడంటే, ఈ దూరం నుంచి వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి చాలామంది, కరువులో కొట్టుకొచ్చిన వాళ్ళంతా ఇక్కడ, వాళ్ళందరికీ ల్యాండ్ ఇచ్చాడు. ఇదే టైంలో అప్పుడు గవర్నర్ బకింగ్హామ్ అని ఆయన,
ఈయన ఏం చేశాడంటే కర్నూలు ఏరియాలో రైతువారి పద్ధతి తర్వాత వచ్చింది, రైతువారి ఒక 15-20 ఏళ్ల తర్వాత వచ్చింది. దీన్ని ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేశాడు. ఏంటి అంటే నువ్వు వచ్చి పొలం చేసుకుంటే నీకే ఇస్తా పట్టా రైతుకి అనగానే ఈ ఏరియాలో రైతులందరూ నీళ్లు వచ్చే చోటకి వెళ్ళిపోయారు. ఈయనకి రైతులు లేరు, దున్నేవాళ్ళు లేడు. అప్పుడు ఏం చేశాడంటే ప్రతి కుటుంబంలో 12 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న మగవాడిని ఒక యూనిట్గా కన్సిడర్ చేసి ఒక యూనిట్కి 1 హెక్టేర్ దాదాపు ల్యాండ్ ఇచ్చేశాడు, మిరాసి ఇచ్చేశాడు. రేషన్ కార్డు ఇచ్చినట్టు, పట్టా ఇచ్చినట్లు అన్నమాట. మీరు ఇప్పుడు నీ దగ్గర 5 కొడుకులు ఉన్నారు, నువ్వు ఉన్నావు పెద్ద ఆయన, మొత్తం కలిపి 6 యూనిట్లు ఇంటూ 6 హెక్టేర్లు అంటే 6 ఇంటూ 2.5 ఎకరాలు. ఇది నీ పొలం. నీవు ముందు పొలాన్ని రెడీ చేసుకొని సాగు మొదలెట్టి తర్వాత నాకు పన్ను కడుతూ ఉండాలి ప్రతి ఏడు. ఈ పన్ను కూడా మొత్తం ఆయన అక్కడ కట్టాల్సిన అవసరం లేదు. ఈ పన్ను ఈయనే. ఈ డబ్బులు ఎప్పుడైతే ఈ గుంటూరులో ఉన్న కలెక్టరేట్లో కానీ ఇక్కడ బ్రిటిష్ సర్కార్కి అవసరమైనప్పుడు వేరే జమీన్లు ఉన్నాయి. మహల్వారి ఇక్కడ లేదు, జమీందారీ మాత్రమే ఉంది. ఈ జమీందారులు పన్ను శిస్తు కట్టలేకపోయేవారు. ఆ టైంలో ఇది ఆక్షన్కి వచ్చేది. అలా ఆయన పెంచుకుంటూ పోయాడు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జమీన్లు ఎక్కడెక్కడ ఏ ఊళ్ళో లీలామహల్ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ ఉంటుందో ఆ ఊళ్ళన్నిట్లో ఉండేది, విశాఖపట్నం నుంచి నెల్లూరు దాకా. లీలామహల్కి సరస్వతి పిక్చర్స్కి ఏంటి లింకు? రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి సంతానమే ఈ నవరంగ్ థియేటర్ కానీ, మన లీలామహల్ కానీ, గుంటూరు లీలామహల్ కానీ, సరస్వతి పిక్చర్ ప్యాలెస్ కానీ, నెల్లూరు లీలామహల్ కానీ, విశాఖపట్నం లీలామహల్. రాజా వాసిరెడ్డి అని ఇంటి పేరు వస్తుంది. అలాగే ముత్యాల రాజాది కొంచెం ముందు, వాళ్ళ ముత్యాల వైపు ఈ చింతపల్లికి ముందు కాలంలోనే అక్కడ జమీందారీ ఉండేది. తర్వాత వచ్చింది అన్నమాట ఈ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. పెంచుకుంటూ వచ్చాడు, జమీన్ పెంచుకుంటూ వచ్చాడు, ఎన్నో పనులు చేయించాడు. బంగళగిరి, చేబ్రోలు, బాపట్ల, పొన్నూరు, ఇంకా గోపురాలు కట్టించిన ఎన్నో కట్టించాడు. అది ఏంటి అంటే ఒక గుడి కట్టడం వల్ల ఏదో ధర్మానికి చేస్తున్నాము అని మీరు అది అనుకుంటారు, కానీ ఒక నిర్మాణము అనేది ఉపాధి కల్పిస్తుంది. ఆ ఉపాధి ఎప్పుడు కల్పిస్తుంది? పని లేనప్పుడు కనిపిస్తుంది. ఆ పనిని ఉపయోగించుకొని ఉపాధి ద్వారా ఒక ఎకానమీని బిల్డ్ చేయడం అనేది. ఇవాళ ఈ ప్రాంతం గుంటూరు కృష్ణా జిల్లాల ప్రాంతము అంత ప్రాస్పరస్గా ఉంది. అన్ని చోట్ల ఉన్నారు జమీందారులు, పాలెగారులు ఉన్నారు, కానీ ఇక్కడ ప్రాస్పరిటీ ఎక్కువగా ఉండడానికి కారణం ఆయన దూరదృష్టి అనుకోవాలి. కానీ ఆయన్ని మన హిస్టారియన్స్ డెమనైజ్ చేశారు. అమరావతి రాళ్ళన్నీ కొట్టేశాడు. అది కూడా ఒక అబద్ధమే. ఇప్పుడు వచ్చిన కొత్త దీనిలో ఏంటి అంటే ఆయన రాళ్ళు చూసి ఆ శిల్పాలన్నిటి గుడి దగ్గరికి మార్పించి 32 శిల్పాలు బండ్లకు కట్టించి గుంటూరుకు పంపించాడు. అవి మొట్టమొదట బయటకు వచ్చాయి. ఎవరికి? బ్రిటిష్ సర్కార్కి చూపించాడు. ఎందుకంటే మనం ఎప్పటికీ బ్రిటిష్ రాజ్యంలో ఉన్నాం, ఎవరైనా సర్కార్కి పంపించాలి. ఆ పని ఆయన చేశాడు. చేసిన తర్వాత ఆయన మెకెన్జీ గారు వచ్చేసేసి మొత్తం అంతా సర్వే చేసి రాబర్ట్సన్ అని అప్పుడు బందర్ కలెక్టర్, ఆయన ఒక మార్కెట్ కడతా ఉన్నాడు. ఇప్పటికి కూడా దాన్ని రాబర్ట్సన్ మార్కెట్ అంటారు అన్నమాట ఏరియాని, కోనేరు సెంటర్ దగ్గర. అక్కడ ఈ మార్కెట్ కట్టడానికి ఈ బొమ్మలు బాగున్నాయి, నాకు పెద్ద బొమ్మలు కొన్ని పంపించు అంటే ఈయన ఏంటంటే ఒక లెక్క ప్రకారం డ్రాయింగ్ ఏమో మనకి మెకెన్జీ డాక్యుమెంట్స్లో ఉంటుంది, ఎన్ని పెద్దవి ఎన్ని చిన్న స్లాబులు పంపించాలి అని. ఆ తర్వాత ఏమైపోయింది తెలియదు. వీటి బొమ్మలు మాత్రం, ఈ స్కెచెస్ మాత్రం మెడ్రాస్లో ఉన్నాయి కొన్ని. తర్వాత వచ్చిన వాళ్ళు ఈ స్కెచెస్ కనిపిస్తున్నాయి, రాళ్ళు కనపట్లేదు, ఇదంతా ఇక్కడ జమీందారు తాత అంటే అప్పుడు మనవడు ఉన్నాడు జమీందారు తాత వెంకటాద్రి నాయుడు మొత్తం అంతా పొడిగొట్టేసి సున్నం చేశాడు అని చెప్పేసి ఒక మొదలైంది. అదే మెడ్రాస్లో బాంబేలో కూడా రికార్డ్ చేసేసారు. సో హీ హాజ్ బికమ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ అమరావతి అన్నమాట. కానీ తర్వాత ఏమని తెలిసిందంటే ఎలియట్ గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు
ఈ రాబర్ట్సన్ మార్కెట్ కూలిపోయింది. కూలిపోతే ఈ రాళ్ళు కొన్ని చోట్ల అక్కడక్కడ దొరికాయి. ఇక్కడ స్కెచెస్ ఏ రాళ్ళు అయితే వెంకటాద్రి నాయుడు పొడి చేసి సున్నం చేశాడు అన్నారో ఆ రాళ్ళు అక్కడ కనిపించాయి. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ హౌసెస్లో కనిపించాయి. అంటే ఇక్కడి నుంచి బందర్ ట్రాన్స్ఫర్లో అప్పటి ఏజెంట్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ దొరలు కానీ కొన్ని అమ్ముకున్నారు. దానికి కూడా ఒక లాజిక్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ ఎక్స్కవేట్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, గవర్నమెంట్ డబ్బు లేదు. ఒకటో రెండో కొత్త పెద్ద ఒక రిచ్ కస్టమర్కి అమ్మేస్తే ఆ డబ్బులతోటి ఒక వాచ్మెన్ని పెట్టుకోవచ్చు, కొంత లేబర్ కొనుక్కోవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఇలాంటి పనులు జరిగాయి, కానీ అవి రికార్డ్ చేయలేరు కదా, అది రికార్డ్ చేయలేదు. సో రికార్డెడ్ హిస్టరీలో కొన్ని కనపడవు మనకి. కానీ లాజికల్గా చూస్తే ఏ రాళ్ళైతే వెంకటాద్రి నాయుడు పొడి చేసి సున్నం చేశాడు అనుకున్నారో ఆ రాళ్ళు మళ్ళీ మెద్రాసు చేరుకున్నాయి. మెడ్రాస్ మ్యూజియం కూడా కాదులేండి, అదొక పెద్ద ట్రాజెడీ. అమరావతి అంటే ఒక పెద్ద ట్రాజెడీ. మద్రాసు చేరుకున్నాయి, చాలా రోజులు అక్కడ ఫోర్ట్ సెయింట్ జార్జ్లో గోడంబడి పడేశారు, పడున్నాయి. అక్కడి నుంచి లండన్ వెళ్ళాయి, లండన్లో వెళ్ళి గుర్రాల దొడ్లో పడేశారు. అక్కడ పేడలోనూ పెంటలో అక్కడ ఒక 40 ఏళ్ళు అట్లా పడున్నాయి. తర్వాత మెల్లిగా బ్రిటిష్ మ్యూజియం చేరాయి. ఇవాళ చాలా బాగా ప్రిజర్వ్ చేసిన రాళ్ళు ఎక్కడున్నాయంటే బ్రిటిష్ లండన్లో ఉన్నాయి. మెడ్రాస్లో ఒక 400 దాకా చేరాయి. వాటిని ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ బాగలేదు, సెక్రటేరియట్ ఎదురుగుండా హాస్పిటల్లో ఒక ఆయన ఉన్నాడు అనమాట, సూపరింటెండెంట్, ఎగ్మోర్ హాస్పిటల్. ఆయన వీటి సంగతి చూడు, రాళ్ళన్నీ అక్కడికి పంపిస్తున్నాను, నీకు చాలా స్థలం ఉంది కదా పక్కన. ఆ రాళ్ళన్నీ తీసుకొని హాస్పిటల్లో ఒక బిల్డింగ్ కట్టించి, ఆ బిల్డింగ్లో అమరావతి రాళ్ల కోసం బిల్డింగ్ కట్టించి ఈ సిమెంట్ వేసి గోడ కంటించాడు. దాన్ని మెడ్రాస్ మ్యూజియంలో ఓల్డ్ బిల్డింగ్ నంబర్ 1 అంటారు. అమరావతి రాళ్ళు లేకపోతే మెడ్రాస్ మ్యూజియమే జరిగేది కాదు. ఈ అమరావతి రాళ్ళ కోసం మెడ్రాస్ మ్యూజియం కట్టారు మొదట. ఓల్డ్ బిల్డింగ్ అనేది ఇప్పటికి కూడా అమరావతి కలెక్షన్ ఓల్డ్ బిల్డింగ్ నంబర్ 1లో ఉంటాయి. ఆ తర్వాత మ్యూజియం ఎక్స్టెండ్ అయింది. ఎందుకంటే 400 రాళ్ళు ఒక గొప్ప సంపద మనది, తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టారు. ఆ ఓల్డ్ బిల్డింగ్ నంబర్ 1 ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు అంటున్నారు. నేను 2 సార్లు వెళ్ళాను. ఆ రాళ్ల మీద శిల్పాలేగా మీరు అనేది? శిల్పాలే, రాళ్ల మీద అద్భుతమైన శిల్పాలు. ఎందుకంటే అప్పటి రికార్డులో స్టోన్స్ అన్నారు, అందుకని నేను రాళ్ళు అంటున్నాను. అద్భుతమైన శిల్పాలు, అమరావతి ఆర్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, ఆ మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ కంటే కూడా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్కి ఎందుకు అంత ప్రాముఖ్యత? మొట్టమొదటండి ఆది శిల్పి అమరావతి శిల్పి. ఉబ్బెత్తుగా చెక్కారు. మనకి ఫ్రీ స్టాండింగ్ చాలా లేటుగా వచ్చింది అమరావతిలో. ఇంకోటి ఏంటంటే అమరావతి శిల్పాల్లో మొట్టమొదట బుద్ధుణ్ణి రిప్రజెంట్ చేయడానికి బుద్ధ పాదాలు, ఆయన కూర్చున్న సింహాసనం, తర్వాత ఇట్లాంటివి కొన్ని సింబల్స్ ద్వారా బౌద్ధాన్ని రిప్రజెంట్ చేస్తూ మొదటి చెట్టు ఇట్లాంటివి రిప్రజెంట్ చేస్తూ చేశారు. ముఖం చాలా తర్వాత వచ్చింది. బుద్ధ ప్రతిమ అనేది ఇంకా లేటుగా వచ్చింది. సో ఇదంతా చూసేటప్పుడు అసలు ఇంకో తమాషా ఏంటంటే ఆ టైంలోనే గ్రామీణ వాతావరణం, సిటీ మ్యాప్లు, సిటీలో ఒకదాని వెనకాల ఒకటి బిల్డింగ్లు ఉండేటట్లు, జీతవనం అంటారు, బుద్ధుడు ఉన్న వనం అన్నమాట, వర్షారామం, దాని లేఅవుటు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా జాతక కథల్లో స్టోరీస్ని అనమాట, మాందాజ్ జాతకం అని ఇట్లాంటి ఆ స్టోరీస్ని కూడా పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఇది చాలా పెద్ద స్తూపం, దానికి తోడు దాని చుట్టూ ఇట్ వాజ్ ఎ గ్యాలరీ, వాక్వే, రైలింగ్ టైప్, ప్రదక్షిణ పదం అని ఉంది సార్. అదేంటంటే ఇటు నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మీరు బౌద్ధ జాతకాలు, బుద్ధుడి లలిత విస్తారం అంటారు అనమాట, బుద్ధుడి పుట్టుక నుంచి ఆయన మహాపరినిర్వాణం కథ అన్నీ ఉంటాయి అక్కడ. అవన్నీ చూసుకుంటూ నడవచ్చు. ఇటు పక్కన ఉంటాయి బొమ్మలు. అదే సిస్టమ్ని బోర్బద్దూర్లో
జావా ఇండోనేషియాలో ఫాలో అయ్యారు. అది చేసినవాడు మన ధాన్యకటకం వాడే. సుధన అనే ఒక వర్తకుడి కుమారుడు అన్ని చోట్లకి వెళ్ళి ఒక 50 మంది పైన ఏంటంటే మంచి మిత్రులు అంటారనమాట. వాళ్ళందరినీ కలిసి అసలు ఏమిటి బౌద్ధంలో ఎసెన్స్ ఏంటి, ఉత్కృష్టమైన దశ ఏంటి అనే దాని గురించి అడుగుతూ తిరుగుతాడనమాట. ఈ కథని అక్కడ చెక్కారు. ముందు బుద్ధుడి లలిత విస్తారం, దాని తర్వాత 480 స్లాబ్స్లో ఈ సుధనుడి కథే ఉంటుంది. అక్కడ ఉన్న 700లో బుద్ధ జాతకం, బుద్ధుడి అదేంటి జీవిత చరిత్ర ఉంటుంది లలిత విస్తారం. దాని తర్వాత అపెండిక్స్ ఆఫ్ లలిత విస్తారం ఈజ్ గండవ్యూహం అని ఈ సుధనుడి కథ. ఈ సుధనుడు ఎవరు అంటే ధాన్యకటకంలో పుట్టిన వర్తకుడి కొడుకు. అంత కనెక్షన్ ఉంది మనకి అక్కడికి. బోర్బద్దూర్ ప్రపంచంలోనే పెద్ద కట్టడం బౌద్ధ, మీరు చూసుంటారు, నేను ఫోటో కావాలంటే పంపిస్తాను. దానిలో 80% సుధనుడి కథే ఉంది. ఒక మన ధాన్యకటకపు కుర్రవాడి కథే ఉంది. అంత కనెక్షన్ ఉంటుంది. ఈ ధాన్యకటకం గొప్పతనం గురించి చెప్పే ముందు మళ్ళీ అమరావతి అంటే ఈ అమరావతిలో అంటే ధాన్యకటకానికి అవరశైలం అంటే ఇప్పుడు అమరావతి మన స్తూపం ఉంది కదా, దాని పక్కన ఉన్న ఒక కొండ, మోస్ట్ ప్రాబబ్లీ వైకుంఠపురం కొండ. వైకుంఠపురం కొండ తమాషా ఏంటంటే కృష్ణమ్మ ఒక పాయ ఇట్లా వెళ్తుంది అక్కడ వైకుంఠపురం దగ్గర, టర్న్ తీసుకుంటుంది. అది దట్ ఈ బికాస్ ఆఫ్ దట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అక్కడ డెప్త్ ఎక్కువ ఉంటుంది. మనకి ఇది ఈ అండర్ వాటర్ ఎక్స్క్లవేషన్ ఒక ఆఫ్టర్నూన్ చేశారు మనకి. దాంట్లోనే చాలా దొరికాయి. మనకి ఎక్స్కవేషన్ చేయలే. ఆంధ్రప్రదేశ్లో మనకి ఆర్కియాలజిస్ట్ని రానియం, ఎందుకంటే వాడు ఏదన్నా చూశాడంటే మళ్ళీ మన ల్యాండ్ పోద్దేమో అని భయం మనవాడు. ప్రతి చోట మెరైన్ ఆర్కియాలజిస్ట్ కానీ వాళ్ళు అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన వాళ్ళ మనం ఇక్కడ దాన్ని ఏమంటారు, మన వైకుంఠపురం దగ్గర అపరశైలం అంటే పశ్చిమ శైలం అనుకుంటే, పెనుమాక తూర్పు శైలం. ఈ మధ్యలో 15 కిలోమీటర్లు ధాన్యకటక మహాపట్టణం ఉండింది. ఇప్పుడు పతనావస్థలో ఉన్న పట్టణం, 3 అంతస్తుల బిల్డింగ్స్ నది ఒడ్డున ఉండేవి అని హ్యూయెన్సాంగ్ చెప్పాడు. ఎక్కడండి అది? పెనుమాక నుంచి వైకుంఠపురం అంటే ఎగ్జాక్ట్లీ 29 గ్రామాలు ఏదైతే ఉన్నాయో అదే కదా, రెండు కొండల మధ్య. అది మనకు బాబు గారికి ఎవరు చెప్పారంటే కనకదుర్గమ్మ పిలిచి కింద కూర్చోబెట్టుకొని చెప్పు ఉండాలి, లేకపోతే కృష్ణమ్మ చెప్పు ఉండాలి. ఇంకెవరు చెప్తారండి? కరెక్ట్గా అనమాట. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ అమరావతి ఈజ్ కమింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ ప్లేస్ వేర్ ద ఓల్డ్ మెట్రోపాలిస్ వస్తాయి. అటు పక్కకు పోతే విజయపురి, విజయవాడ, విజయవాటిక, విజయకాంతాపురం, ఎన్ని పేర్లు ఉన్నాయో దానికి మనకే తెలియదు. వేజాభద్ర ఇట్లాంటి పేర్లన్నీ కనిపిస్తూ ఉంటాయి. దిస్ వాజ్ ద సిటీ. మళ్ళీ ఎక్కడైతే మన ప్రాచీన రాజధాని ఉందో అప్పుడు ప్రపంచంలో ఉన్న జీడిపిలో 60% జీడిపి ఇక్కడ ఉండింది ఇండియా. రోమన్స్, ప్లీనీ వాళ్ళందరూ ఏడ్చారు. ఇక్కడ మొత్తం మనం ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇది దిస్ థింగ్, మన సిల్వర్ను గోల్డ్ అంతా పోతా ఉంది, మైసోలియా పోతుంది. మైసోలియా అంటే ఇదే ప్రాంతం. ఆ కాలంలో డిపిక్షన్స్ కానీ ఒక హాలుడివి కానీ మనం వీటి మీద చూసేవి, ద ఆర్టిసన్స్ వాళ్ళు ఇచ్చిన దానాలు చూస్తే ఎంత ఇగాలిటేరియన్ సొసైటీ అంటే సొసైటీలో ఉండే సంపద బాటం వరకు వెళ్ళింది. అంటే అంత సంపద ఉండింది, అంత వర్క్మన్షిప్ ఉండింది, అంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉండింది. ట్యాక్స్ పేయర్స్ కామన్ పూల్ మనీని పంచబడింది. కామన్ పూల్ మనీ రాజుతో సంబంధమే లేదు. ప్రతి కార్పొరేషన్ దేవర్ మింటింగ్. ఓకే. ప్రతి అర్బన్ సెంటర్ వాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. ఎన్ని అర్బన్ సెంటర్స్ అండి! నేను కూర్చొని ఆ కాలంలో లెక్కేస్తా ఉంటే 150 సిటీలు కనిపిస్తూ ఉన్నాయి కృష్ణా గోదావరి మధ్యలో. అంత గొప్ప సంపద ఇక్కడికి వచ్చింది. 6వ శతాబ్దం వరకు వీ వర్ ఏబుల్ టు మెయింటైన్
ఆ తర్వాత 17వ శతాబ్దం వచ్చేటప్పటికి ఆ 50% నుంచి 24%కి వచ్చింది. అదే చాలా గొప్ప. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి 4%కి వచ్చింది వరల్డ్ జీడిపిలో మన షేర్. ఫ్రమ్ దిస్ ల్యాండ్. ఆయన డాల్రింపుల్ కొత్త పుస్తకం వచ్చింది, గోల్డెన్ రోడ్ అని. దాంట్లో ఆయన రాస్తాడు, సిల్క్ రోడ్లో సాగిన వాణిజ్యం ఈ వాణిజ్యంలో పదో వంతు కూడా ఉండదు. ఈ చారిత్రక అంశాన్ని, ఈ పచ్చి నిజాన్ని ఈ పిల్లల పాఠ్య పుస్తకాల్లో పెట్టకపోవటం నేరంతో సమానంగా. ప్రాబ్లం ఉంటే ఇంకోటి కూడా ఉంది మనకి. మనము ఇప్పుడు పెరిప్లస్లో చూపించిన పోర్ట్స్ ఉన్నాయి. 1000 కిలోమీటర్ల పొడుగున్న ఆంధ్ర కోస్ట్లో ఒకటి కనపడదు మనకి. అన్నీ తమిళనాడులో పెట్టేసుకున్నారు వాళ్ళు. కాల్పట్టణము, పెడపోలిస్, పెద్దపల్లి, కొత్తపట్నం, కోటీసు, అంటే ఒంగోలు కొత్తపట్నం కదా, పైన ఉంది అనమాట. ఇప్పుడు గొట్టిప్రోలు అని చెప్పి ఆ పక్కనే కొత్తపట్నం పక్కన దొరికింది. ఇట్లా ప్రతిదీ పోడుక అంటే పాండిచేరి అని, అది పాదపట్నం ఇక్కడ మన ఒంగోలు దగ్గరకు వస్తే పాదర్తో వస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఎక్స్క్వైట్ చేయలే. దొరకడం మళ్ళీ రోమన్ కాయిన్స్ మ్యాక్సిమం ఎక్కడ దొరికాయి ఇండియాలో అంటే ఆంధ్రాలో దొరికాయి. రోమన్ కాయిన్స్ ఆంధ్రాలో మొట్టమొదటి దొరికింది నెల్లూరు దగ్గర పడుగుపాడులో దొరికాయి. ఆ తర్వాత ఎతికితే అమరావతిలో ఒకరోజు సెర్చ్లో ఇండియాస్ బిగ్గెస్ట్ నిధి దొరికింది రోమన్ కాయిన్స్ తోటి. తర్వాత ఎతకలా, అమరావతిలో ఎతకలా, మోటుపల్లిలో ఎతకలా, ఘంటసాలలో ఎతకలా. ఇంకా అసలు కరెక్ట్గా మ్యాపింగ్ చేసి ఎతికితే దగ్గర మన సాహిత్యంలో కనిపించే పోర్ట్లన్నీ సరిగ్గా వెతుకులాడితే దగ్గర 50, ప్రతి 10 కిలోమీటర్లకి ఒక ఎస్ట్యూరీ, ఒక పోర్ట్ ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో. 100 పోర్ట్స్ కనపడాలి మనకి, ఏన్షియంట్ పోర్ట్స్. చేయలేదు మన వాళ్ళు. మెరైన్ ఆర్కియాలజీ, మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ అని ఉంది గోవాలో, వాళ్ళు ప్రతి ఏడు ఏఎస్ఐ నుంచి కోస్టల్ ఎక్స్ప్లోరేషన్ కోసం పర్మిషన్ తీసుకుంటున్నారు. గత 30 ఏళ్ళుగా ప్రతి ఏడు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తామని. చేసి లెటర్ పంపిస్తారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, హైదరాబాద్కి. కానీ దానికి ఇప్పటిదాకా ఎప్పుడు రిప్లై అవ్వాలి మన గవర్నమెంట్. అదే ఎన్ఐఓ తంజావూరులో తమిళనాడు మ్యారిటైమ్ ఆర్కియాలజీ సెంటరు, ఒక ఇన్స్టిట్యూట్, స్టూడెంట్స్ని ఇచ్చి వీళ్ళకి ఒక లైబ్రరీ, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఉండడానికి రూమ్స్ అన్నీ కట్టించి ఇచ్చారు. బోట్లకి వాటికి వీళ్ళు ₹1 కోటి పెట్టుతారు గవర్నమెంట్. ₹1 కోటి, 20 లక్షలు చాలు అసలు ఆంధ్రాలో చేయాలి అంటే. ఎందుకంటే వాళ్ళు హైర్ చేసే బోటు కూడా మన కాకినాడ నుంచి వెళ్తుంది. ఒరిస్సాలో అదే పని చేశారు, మహారాష్ట్రలో అదే పని చేశారు. సెప్టెంబర్లో వాళ్ళు అక్కడ పర్మిషన్ వచ్చింది అనగానే ప్రతి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఒక డెలిగేషన్ ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి గోవాలో కూర్చొని మా రాష్ట్రం రండి అంటే మా రాష్ట్రం రండి అని. ఇక్కడ ఉన్న 4 ప్రొఫెసర్ని 4 తన్నుకుపోతారు ఇక్కడికి ఎవరు. కానీ అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీకి, మినరల్ వెల్త్ ఎక్స్ప్లోరేషన్కి ఒక ఫుల్ క్యాంపసే ఇచ్చేసాం మనం విశాఖపట్నంలో. మనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏ రాష్ట్రానికి లేదు ఎన్ఐఓ మీద, కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు. దానికి రాజకీయ కారణాలని ప్రధాన కారణం. అవేర్నెస్ అండి. ఇంపార్టెన్స్ తెలియదు మనకి. మన రాష్ట్రం అన్నా, మన భాష అన్నా, మన సంస్కృతి అన్నా, మన చరిత్ర అన్నా గర్వం లేదు. భావదారిద్ర్యం, విచ్ ఇస్ వెరీ సాడెస్ట్ అనమాట. నేను ఒక ఇన్స్టెన్స్ చెప్తాను. 5 days బ్యాక్ జరిగింది. ఒక యూనివర్సిటీలో నా శిష్యుడు లాంటి కుర్రాడిని ఎంఏ ఆర్కియాలజీ హిస్టరీ చేయడానికి పంపించాను. మంచి ఇన్స్టిట్యూట్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. వాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 మాన్యుమెంట్స్ మీద రిపోర్ట్లు తయారు చేసి ఇచ్చాడు. వాడు పార్ట్ ఆఫ్ హిస్ కరికులం అనమాట. అనగానే అక్కడ ప్రొఫెసర్ వైవా తీసుకుంటున్నాడు. వై ఆర్ యూ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగారంట. అడిగితే కాసేపు ఆగి, కెన్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అన్నాడు. ఏంటి, ఇఫ్ ఏ స్టూడెంట్ కమింగ్ ఫ్రమ్ తమిళనాడు డస్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ తమిళనాడు, విల్ యూ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అని అడిగాడు. దేర్ వాజ్ స్టన్డ్ సైలెన్స్. దిస్ ఈజ్ వాట్ ద అకాడమీ ఆర్ డూయింగ్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్. ద ఎడ్యుకేషనల్ సెక్రటరీస్ ఇనిషియల్లీ వర్ డామినేటెడ్ బై Tamils అండ్ నార్త్ ఇండియన్స్. మన వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పోతే ఏడుస్తూ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ ప్రైవేటైజేషన్కి ముందు. ఇప్పుడన్నా కాస్త ఏవో డబ్బులు ముడుతున్నాడు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ అమరావతి శిల్ప సంపదని
లండన్కి తరలించడానికి చీరాల బందర్ పోర్ట్ కాకుండా ఇంకేమైనా వాడారా? బందర్ నుంచే వెళ్ళాయి చీరాల దాకా. అప్పటికి అంటే మీకు ఫస్ట్ లాటు ఎలియట్స్ మార్బుల్స్ అంటారు వాటిని. ఎలియట్ అని 1840లో గుంటూరు కలెక్టరు మొదట అన్నీ వేసి ఇది చేసి పెట్టాడు, లేబుల్ చేసి పెట్టాడు. వాటిని మెడ్రాస్ పంపించారు. అవి ఫోర్ట్ సెయింట్ జార్జ్లో పడున్నాయి చాలా రోజులు. పడుంటే ఇది కాదు, ఇక్కడ ఇండియాలో అనాగరికులు వీళ్ళకి ఏమర్థమవుతుంది, ఇంత గొప్ప శిల్ప సంపద, రాజధాని లండన్, అప్పుడు మనందరికీ రాజధాని లండనే, రాజధానిలో పెడితే మేధావులు మిగతా వాళ్ళందరూ చూస్తారు, అక్కడ పెడదామని చెప్పి అప్పుడు హెన్రీ కోల్ అని ఉన్నారు ఆయన. ఇప్పుడు విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం సంస్థాపకుడు. విక్టోరియా రాణి హస్బెండ్ ఆల్బర్ట్, ప్రిన్స్ ఆల్బర్ట్కి మంచి దోస్తు. ఆయన మొట్టమొదట అమరావతి శిల్పాలని ప్యారిస్లో ప్రదర్శించాడు. అలాగే అమరావతికి పాపులారిటీ వచ్చింది ప్రపంచంలో. అందరూ ఇదేంటిది ఈ ఆర్ట్ అని, ఎవరు ఎట్టు చెక్కారు రాతి మీద ఇంత అందంగా అని. దాని గురించి ఒక ఆర్కిటెక్ట్ ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఈయన జోన్స్కి మంచి అతనే చేశాడు. హీ రోట్ ఎ బుక్. ఇప్పటికి కూడా చాలా అన్ని బొమ్మలు పెట్టి ప్లేట్స్ తోటి తీసిన స్నేక్ అండ్ ట్రీ అండ్ స్నేక్ వర్షిప్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పుస్తకం ఉంటుంది మనకి, ఇక్కడ దొరుకుతుంది. మనకి నా దగ్గర దొరకలేదు. ఒకటే ఒక పుస్తకం ఉంటే ఎట్లా పోయిందో తెలియదు. అది చాలా రోజుల క్రితం. ఆ టైంలో లండన్కి తీసుకొని వస్తామని చెప్పేసి లండన్కి షిప్లో వేసి పంపించేశాక ఎలియట్కి తెలియదు లండన్ వెళ్ళాయని కూడా. మెడ్రాస్ పంపించాను అనుకుంటున్నాడు, మెడ్రాస్ నుంచే వెళ్ళిపోయాయి. ఎలియట్ రిటైర్ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తెలియదు. ఈ ఎగ్జిబిషన్కి బొమ్మలంటే ఇక మెడ్రాస్ నుంచి పంపించమన్నారు. మెడ్రాస్ ఏంటి, మేము లండన్ పంపించేశాగా అన్నారు. చూస్తే అక్కడ పోర్ట్లో క్వే సైడ్ కింద పడేసి ఉన్నాయండి బురదలో. అవి తెచ్చుకున్నారంట. తెచ్చుకొని అక్కడ ఇండియా హౌస్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో వెనకాల ఈ గుర్రాలకి వాటికి కార్ట్స్ అవి పెట్టుకోవడానికి ఉంటాయి, గరాజులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద గరాజులు ఉంటాయి, అక్కడ పడేశారు. ఆ డబ్బాల్లో వచ్చాయి, ఆ డబ్బాలు అట్లాగే తీసి అక్కడ పడేశారు అనమాట. మూటల్లో వస్తే అక్కడ ఏముంటుందండి, పేడ. ఫైనల్గా ఫెర్గూసన్ అంటే ఈ ఆర్కిటెక్ట్ సంగతి చెప్పాను కదా, ఫెర్గూసన్ అక్కడ దొరికితే ప్యారిస్లో ఎగ్జిబిట్ చేశాడు. ఆ తర్వాత వాటిని మెల్లిగా ఇండియా మ్యూజియం నుంచి బ్రిటిష్ మ్యూజియంకి మెల్లిగా వచ్చాయి. అది ఒక సెట్. తర్వాత సెట్ మెడ్రాస్ వెళ్ళి ఫోర్ట్ సెయింట్ జార్జ్లో పడి ఉంటాయి చాలా రోజులు. తీసుకొని వెళ్ళి ఎగ్మోర్లో పెట్టండి. ఎగ్మోర్ వాజ్ ద రైల్ హెడ్ ఆల్సో. తీసుకొని వచ్చి ఎగ్మోర్లో పెట్టండి అంటే అక్కడ హాస్పిటల్లో ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో పెట్టారు. అదే మెడ్రాస్ మ్యూజియం అయిన తర్వాత. ఇప్పుడు ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ మధుర, గంధార, అమరావతి ఈ 3 ఆర్ట్ స్కూల్స్ ఏకకాలంలోనే గ్యాప్ ఉందా ఈ మూడింటికి? అమరావతి ఫస్ట్ ఫేజ్ మేబీ అబౌట్ 300 ఏళ్ళు ముందు. గాంధార వాజ్ అరౌండ్ ద సేమ్ టైం, ప్రాబబ్లీ కొంచెం అర్లీగా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే గాంధార ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద గ్రీక్ స్కల్ప్చర్. ఆ ఏరియాలో ఆ గ్రీక్ స్కల్ప్చర్ ఇన్ఫ్లుయెన్స్ అమరావతి మీద కూడా తర్వాత కనిపిస్తుంది. సెకండ్ లెవెల్లో మొత్తం 5 ఫేజెస్ అని చెప్తారు ఆర్ట్ హిస్టారియన్స్. అమరావతి స్కల్ప్చర్ అదే పరిణామక్రియలో చూస్తే, క్రమంలో చూస్తే 5 ఫేజెస్ చూపిస్తారు. ఈ చర్మకారుడు మాదిగ కులానికి సంబంధించిన ఒక ఏంటండి కులాలు అనేవి మనకి సెన్సస్కి రాకముందు ఎవ్వడికి ఏ కులము లేదు. ఎందుకంటే మన కులము అనేది జన్మతః రాలేదు, ఎండోగమీ వల్ల వచ్చింది. నేను ఎవరు అంటే నాకెవరు పిల్లనిస్తారు అనే దాని మీద నా కులం ఆధారపడి ఉంటుంది, కానీ నేను ఎక్కడ పుట్టాను అనేది కాదు. ఈ ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్ళి 10 మాటలు నేర్చుకుంటే, కాస్త లెక్కలు నేర్చుకుంటే ఇంకో ఇంట్లో చేరుతాను, ఒక పని నేర్చుకుంటూ ఇంకో ఇంట్లో చేరుతాను. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళు అనుకునే చర్మకారుడు కూడా అప్పుడు మా శాతవాహన పీరియడ్లోను ఓల్డ్ ఆంధ్ర ఎంపైర్లో ఇవాళలాగా వెలివేయబడ్డ వాడు కాదు.
అగ్రేరియన్ సిస్టము బాగా పాతుకుపోయాకే ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే అగ్రేరియన్ సిస్టంలో రూరల్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్ ఈజ్ బేస్డ్ ఆన్ మన కొలుపులు అంటాం చూసావా, పంట చేతికి వచ్చినప్పుడు కొలుస్తూ ఉంటారు. దట్ రూరల్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సర్వీస్ ప్రొవైడెడ్ బై దట్ పర్టిక్యులర్ caste. You have to get it at the end of the year, you have to stick to your service for the entire year. బయటికి వెళ్ళే ఆస్కారం అవకాశం ఉండేది కాదు. అంతా బతుకు తెరువు కోసం కులాలే కానీ పుట్టుక వల్ల కాదు. అమరావతి చరిత్రలో ఆయన చర్మకారుడు చేసిందే అదే, చర్మకారుడు ఆయన, కానీ నా తండ్రి ఉపాధ్యాయుడు అన్నాడు. భార్యా సమేతంగా బిడ్డలతోటి అందరితోటి వచ్చి అది ప్రజెంట్ చేశాను అని అన్నాడు. చర్మకారుడే, ఆయన డిసెండెంట్సే అయి ఉండొచ్చు. నేను ఆ పదం ఎందుకు వాడానంటే ఈ తరం ఇప్పుడున్న యువతకి ఈజీగా అర్థమయ్యేలాగా. అవును, చర్మకారుడు అంటే అదేదో అనుకుంటారు. ఇప్పుడు వాస్తవానికి బెదవాడలో చూసినా, మీరు మహానగరాల్లో చూసినా అగర్వార్నాలే ఈ చెప్పుల షాపులు ఓనరు. అదే కదా, ఇప్పుడు చెప్పుల షాపు ఓనర్షిప్ మనకి అక్బర్ అలీస్, ఇది తర్వాత మోడర్న్ మన పాపులర్ షూ మార్ట్స్ విజయవాడలో. ఒక ఇన్వెస్టరు, ఆంటర్ప్రెన్యూరు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? అగ్రికల్చర్ సర్ప్లస్ నుంచి వస్తాయి. ద వర్కింగ్ క్లాస్ కమ్స్ విత్ ద స్కిల్. ఆ స్కిల్ డెవలప్ చేసుకున్నవాడు పైకి వస్తాడు. సర్ప్లస్ జాగ్రత్త చేసుకున్నవాడు ఆంటర్ప్రెన్యూర్ అవుతాడు. అందాక ఎందుకండి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మన చరిత్రకారులు రాయలేదు. కోమటి అనే పదం ఉంది, తెలుగు పదం. అది గోమటేశ్వరుడి నుంచి వచ్చింది. ఒకప్పుడు జైనులు అని కొంతమంది చెప్పారు. అసలు ఆ కోమటి అనే పదంలో ఉన్న గొప్పతనం మన వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే మిడీవల్ ఏజెస్లో, అంటే మధ్యయుగాల్లో ప్రపంచమంతా ట్రేడింగ్కి ఒక భాష ఏది అంటే ఫ్రెంచ్. ఎందుకంటే ఫ్రాంకిష్ ఎంపైర్ వాజ్ ద సెంటర్ ఆఫ్ సివిలైజేషన్. ట్రేడ్ ఫ్రెంచ్ వాజ్ ద లెసెస్, అదే దాన్ని ఏమంటారు, లింగ్వా ఫ్రాంకా, అంటే అన్ని చోట్ల చెల్లుబాటు అయ్యే భాష ఫ్రెంచ్, ట్రేడ్ ఫ్రెంచ్ అనమాట. ఈ ఫ్రెంచ్లో ఒక మర్చెంట్ ప్రిన్స్ని ఏమంటారు ఇవాళ? కోమ్టీ అంటారు. ఇక్కడ బాగా రిచ్ మర్చెంట్స్, ఒక 5,000-10,000 మంది సోల్జర్సు, ఒక పెద్ద ప్యాలేషియల్ హౌసెస్. రాజులకు కూడా ఈ టీవీ అబ్బదు అని చెప్పి శ్రీనాథుడు లాంటి వాళ్ళు, ఎర్రాప్రగడ్ లాంటి వాళ్ళు చెప్పారు. అంత గొప్పగా బతికినోళ్ళు, యుద్ధాలని, రాజ్యాలని, రాజుల్ని శాసించినోళ్ళు. ఎప్పుడైనా అంతే, రాజకీయ నాయకుడు మాట వినాల్సిందే. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకుల్లాగా ఎప్పుడైనా అంతే, ఎక్కడైనా అంతే అండి. వాళ్ళని కోమటి అన్నారు. మర్చెంట్స్ వచ్చి కోమటి అన్నారు. ఈ కోమటి అనే పేరు బాగుంది. అందుకే రెడ్డి రాజుల్లో వెల్నాటి రాజు వేమారెడ్డి. వెల్నాడు అంటే మర్కంటైల్ క్యాపిటల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్. తర్వాత చోళులు కిందకి వెళ్ళినప్పుడు చోళ ఎంపైర్ అంటారు అన్నమాట, మర్కంటైల్ ఎంపైర్. అంతకుముందేమో ఈస్టర్న్ చాళుక్య మర్కంటైల్ ఎంపైర్, తర్వాత గాంగా మర్కంటైల్ ఎంపైర్. ఈ వెలనాడులో చందోలు పరిపాలించిన రెడ్డి రాజు తనని తాను పెదకోమటి వేమారెడ్డి అని. కోమటి అంటే మర్చెంట్, గ్రేట్ మర్చెంట్ ప్రిన్స్ అని పెదకోమటి. అది మనకు తెలియదు, మన చరిత్రకారులు చెప్పలేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, కోమటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాకు. ఆర్యవైశ్యులు ఎందుకయ్యా? కోమటి అనే పదానికి ఉన్న గొప్పతనం ఆర్య వైశ్య మూడో కులానికి ఎక్కడి నుంచి వస్తుంది? పైగా రెండు ఒకటి కాదు. అవునో కాదో అది వేరే విషయం, అది నమ్మకానికి సంబంధించిన విషయం. నేననేది యు ఆర్ ద ప్రిన్స్ ఆఫ్ మర్చెంట్స్ అని పేరు నీ కులానికి ఉన్నప్పుడు నేను పోయే మూడో కులము, ఆర్యుల్లో మూడో కులం అని ఎందుకు చెప్పుకోవాలి? ఫైనల్గా సాయి గారు, అమరావతికి, నవ్యాంధ్రప్రదేశ్ అమరావతికి, విభజిత ఆంధ్రప్రదేశ్ అమరావతికి రాజధాని, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి పెట్టడాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారు? 3 ప్రాంతాలకు సంబంధించి అది ఏ రకంగా జస్టిఫికేషన్, దాంట్లో ఆంధ్రజాతి చరిత్ర ఉన్న లింక్? 6 పుష్కరాల క్రితం అడగాల్సిన ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు.
ఆ రోజు విజిల్ లేదు వాస్తవానికి. మీరు రాస్తానే ఉన్నారు, నేను వాగుతానే ఉన్నాను. 6 పుష్కరాలు 72 ఏళ్ల క్రితం, నేను పుట్టక ముందు. కాకపోతే ఇప్పుడున్న యువతకు కూడా మనం మీ ద్వారా తెలియపరచాలనే ఉద్దేశం. ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదట ఆవిర్భావం అయ్యింది 14లో కాదు, 2014లో కాదు, 1953లో. అప్పుడు ఇవాళ కూడా మీరు ఒక మ్యాప్లో చూపించగలను నేను. గీత గీస్తే కుప్పం నుంచి ఒక పక్క, పెనుగొండ నుంచి కానీ అదేంటి హిందూపురం నుంచి ఒక గీత, తడ నుంచి ఒక గీత, ఫార్దెస్ట్ ప్లేస్కి ఒక గీత గీయండి. ఒకటి సముద్రం మీద నుంచి వెళ్తుంది, సముద్రం మీద నుంచి వెళ్ళలేం కాబట్టి నేల మీదకి తీసిన గీత తీస్తే ఆ 3 కన్వర్జ్ అయ్యే ఒకటే ఒక ప్లేస్ అమరావతి. ఫార్దెస్ట్ అంటే అతి దూరమైన ప్రాంతం నుంచి అమరావతికి ఈక్వి డిస్టెన్స్ ఉంటుంది. మన రాజ్యానికి, మన రాష్ట్రానికి నడిబొడ్డు అమరావతి. కృష్ణమ్మ నీళ్లు ఉన్నాయి, రోడ్డు కనెక్టివిటీ ఉంది, రైలు కనెక్టివిటీ ఉంది. బైరాజికి ఎగువనంతా మెట్ట ప్రాంతం. మీకు అమరావతి ఇప్పుడు ఒకవేళ గుంటూరు కృష్ణ మధ్యలో కట్టమని చెప్పి అప్పుడు వాంగ్చూ కమిషన్ చెప్పినప్పుడు కూడా గ్రాండ్ ట్రంక్ రోడ్డుకి వెస్ట్లో కట్టుకోమన్నాడు. ఎందుకంటే అది బెరాజ్కి ఎగువ, ఇరిగేటెడ్ ల్యాండ్ కాదు. ఇరిగేటెడ్ ల్యాండ్ అంతా కింద ఉంది. గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటే మంగళగిరి నుంచి బ్యారేజ్కి వచ్చే రోడ్డు. అప్పటికి ఈ రోడ్డు లేదనమాట, ఇప్పుడు మనకు వారధికి వచ్చే రోడ్డు లేదు కాబట్టి. అప్పుడే చెప్పిందండి ఇది 53లో. దాన్ని వేరియస్ పొలిటికల్ రీజన్స్, ఇక్కడ ఉంటే ఆంధ్రులు డెవలప్ అవుతారు అనే ఒక భయం అని మనం పోయి హైదరాబాద్లో పెట్టుకున్నాం. తెలుగువాడి కర్మ కాదండి అది. నీ రాజధానికి నువ్వు వెళ్ళి నువ్వు ఆటో ఎక్కాలంటే హిందీలో, ఉర్దూలో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి. ఏ భాష, ఏ జాతికైనా ఇంత భాషా దరిద్రం ఉందా అండి? నా రాజధానికి నేను వెళ్ళి నా భాషలో నేను మాట్లాడలేను. సినిమా టికెట్ కావాలంటే హిందీలో అడుక్కోవాలి, ఆటో రిక్షాని హిందీలో అడుక్కోవాలి. హిందీ కాదు, ఉర్దూ అనుకోండి. ఇప్పుడు కొద్దిగా మారింది, కానీ ఐటీ ఈ పిల్లలు అంటే వ్యవహారం వచ్చారు. మామూలుగా అయితే మీరు చెప్పిన, నాకు తెలిసిన హైదరాబాద్లో కూడా హిందీ లేకపోతే, ఉర్దూ కానీ అట్లీస్ట్ హిందీ రాకపోతే, నాకు అన్ని భాషలు మామూలుగా వచ్చేస్తాయి. హైదరాబాద్ వెళ్తే నేను బయటకు వస్తే నాకు తెలుగు రాదు. బెంగళూరు పోతే తెలుగులో మాట్లాడతాను నేను, మెడ్రాస్ పోతే తెలుగులో మాట్లాడతాను, వేరే భాష మాట్లాడను. హైదరాబాద్ వస్తే తెలుగు రాదు, ఏదో కొట్టేసినట్టు, 4 కోసేసినట్టు. నెక్స్ట్ అమరావతి. సో ఈ అవరశైలమే అపరశైలము అమరశైలము అయ్యింది. అందుకే అమరశైలం పక్కన వచ్చిన గుడి కూడా అమరేశ్వరుడు అయ్యాడు. అదే అమరావతి. అందుకే 10వ శతాబ్దానికి సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ, మన ఆంధ్ర సంస్కృతి విస్తరించిన ప్రాంతాలు మరాఠవాడాలో కానీ, ఇటు పక్క నుంచి ఇటు వెళ్తే వియత్నాంలో కానీ, బర్మా థాయిలాండ్ బార్డర్లో కానీ అమరావతులు చాలా వెలిసాయి. బర్మా నుంచి థాయిలాండ్కి వెళ్ళే మేజర్ హైవే ఆ సాల్విన్ రివర్ దాటే చోట ఆ ఊరు పేరు మ్యావద్ది అంటారు. అది ప్రొనౌన్సియేషన్లో, బర్మీస్ ప్రొనౌన్సియేషన్లో మ్యావద్ది అయింది. అది అమరావతి మ్యావద్ది అయింది. వాళ్ళు అక్కడ ఉన్న టెంపుల్, అంటే బుద్ధిస్ట్ స్తూప అండ్ టెంపుల్ని గోల్డెన్ పగోడా ఆఫ్ అమరావతి అనే రాసి ఉంటుంది. అలాగే డానాంగ్ అనే ఊరు ఉంది, మేజర్ సిటీ, ఐటీ క్యాపిటల్ ఆఫ్ వియత్నాంలో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అన్నీ ఉన్నాయి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళొచ్చు. డానాంగ్ పాత పేరు ధనక్కడ, ధాన్యకటకం. వాళ్ళే రాసుకున్నారు. క్వాంగ్నామ్ చరిత్ర మీద నా దగ్గర పుస్తకంలో ఉంది, కావాలంటే మీకు ఎప్పుడైనా చూపించమంటే చూపిస్తాను. ఆ ప్రాంతం పేరు, ఆ ప్రావిన్స్ పేరు క్వాంగ్నామ్. నామ్ అంటే ప్రాంతం. ఈ క్వాంగ్నామ్కి పాత పేరు అమరావతి. అంటే 10 శతాబ్దాలకు ముందే అమరావతి అనే పేరు, ధనకడ అనే పేరు కలిసి వెళ్ళే, తీరం దాటి. అది కొత్తగా వచ్చిన పేరు కాదు. అమరేశ్వరం, అమరావతిపురం. అమరావతి అనే పేరు కూడా పాతదే, ఎందుకంటే అది మనకి ఇంద్రుడితోటి సంబంధం ఉన్న పేరు కాబట్టి. అమరావతి అనేది ఇప్పుడు మన ఒక ఊరు పేరుకి పురము, నగరము ఏదో చెప్తూ ఉంటాం కదా, అట్లా. మహారాష్ట్రలో కూడా ఒక అమరావతి ఉంది. అదే మహారాష్ట్ర, అది మరాఠవాడ అండి.
అది ఆంధ్ర మొదటి నుంచి ఆంధ్ర ఆ, శాతవాహన ఎంపైర్ కింద వచ్చిందే కదా, ఆ పక్కనే కదా మన ప్రతిష్టానం. సో తెలుగు భూభాగం శాతవాహన భూమి. ఆంధ్ర భాష ఒకప్పుడు ఉన్న భాష ఇదే అన్నమాట, ప్రాంతమే. ఆంధ్ర భాష నుంచే పుట్టుకొచ్చినవి తెలుగు, కన్నడ, మరాఠీ, కొంతవరకు సౌరాష్ట్రం, గుజరాతీ, ఆంధ్రీ, ఆంధ్రము అనేది చాలా ఓల్డ్. తెలుగు అంత పాతది కాదు. మన ఆది భాష కానీ ఆది సంస్కృతిని కానీ ఆంధ్ర సంస్కృతి అని అంటారు. శాతవాహనుల్ని ఆంధ్ర శాతవాహనులు అన్నారు కానీ తెలుగు శాతవాహనులు అనలేదు అక్కడ. ఆంధ్ర పదం భారత ఉపఖండంలో మొట్టమొదటి లిపి, దానికి సంబంధించిన ఆ బ్రహ్మి లిపికి సంబంధించి ఆంధ్ర అనే శబ్దం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉంది, దాదాపు న్యూజిలాండ్ నుంచి 4000 కిలోమీటర్లు ఉన్న దీవిలో ఈ ఆంధ్ర శబ్దం అనేది అక్కడ ఎందుకు ఉంది, ఇవన్నీ మరొక ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం లేకపోతే చాలా మీ ద్వారా. తప్పకుండా ఇంకో రోజు కూర్చుందాం. మీ ముందుగా ఇంత ఓపికగా విన్న వాళ్ళకి, మీ వ్యూవర్స్కి మరోసారి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. పాపినేని సాయి గారు ఈసారి ఎపిసోడ్లో పాపినేని సాయి గారి నేపథ్యం ఏంటి అనేది, ఆయన ఎందుకు ఈ చరిత్రలో ఇంత లోతుగా పరిశోధన చేసి చాలా రచనలు చేయగలిగారు, ఆంధ్ర నగరి, ఆంధ్ర పదం. సాయి గారు ఒక చరిత్రకారులుగా విజిల్ స్టూడియోకి వచ్చి మరిన్ని ఎపిసోడ్లుగా చేస్తూ ఈ తరం యువతని మేల్కొల్పేదానికి, మనం ఉన్నా లేకపోయినా ఈ డిజిటల్ రికార్డ్ అనేది ఆంధ్రులకి, భవిష్యత్తు తరాలకి ఇది ఒక రెఫరెన్స్ లాగా పనికొస్తుందనే ఉద్దేశంతో, ఈ చారిత్రక నేపథ్యాన్ని డిజిటల్ రికార్డ్ చేయాలనే ఒక ఉద్దేశంతో, ఈ నిజాలని ప్రపంచానికి తెలియపరచాలి, దాన్ని భద్రపరచాలి అనే సదుద్దేశంతో సాయి పాపినేని గారు విజిల్ ఛానల్తో నడుస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్తే.